హాయ్ అండి. నిన్న మేము మంచిర్యాల వెళ్ళొస్తుండగా గాంధారి వనం దగ్గర ఆగాము. అసలు అందులో ఏం స్పెషల్ ఉందో చూద్దామని ఎప్పుడూ అనుకునేదాన్ని. గాంధారి వనం అని ఇంత పెద్దగా బోర్డు పెట్టారు. అసలు అందులో ఏముంటుందబ్బా అని. కానీ ఇన్నాళ్ళకి ఇప్పుడు యూట్యూబ్ దయ వల్ల కుదిరిందని చెప్పాలి. ఎందుకంటే నేను చూసినట్టు ఉంటుంది, మీకు కూడా ఈ ప్లేస్ చూపించినట్టు ఉంటుంది కదా. ఎంతో ఆశతో ఒక్కొక్కరికి 30 రూపీస్ టికెట్ అంట. టికెట్ తీసుకొని వెళ్తే మీరు ఈవినింగ్ 5 వరకు ఇందులో తిరగొచ్చు అని చెప్పారు. 20 కిలోమీటర్స్ వరకు ఉంటుందన్నారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే చెట్లు తప్ప ఏం లేదక్కడ. మొత్తం అడవే. ఎటు నుండి ఏం పాము వస్తుందో ఏ పులి వస్తుందో అని ఫుల్ భయం వేసింది. ఇక్కడ 400 ఏళ్ల నాటి టేకు కూడా ఉంది. అది పాడవకుండా దానికి పెయింట్ వేసి పెట్టారు. గవర్నమెంట్ ఈ ప్లేస్ ని జిల్లాలోనే నెంబర్ 1 టూరిస్ట్ స్పాట్ గా ప్లాన్ చేసింది. ఇక్కడ ఎంతో పేరుగాంచిన గాంధారి కిలా, గాంధారి మైసమ్మ ఆలయం, గాంధారి వనం, జంగిల్ సఫారీ, డీర్ పార్క్ ఇలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. యూట్యూబర్స్ కి తిరగడానికి ఒంట్లో ఓపిక, చేతిలో కెమెరా ఉండాలే కానీ ఇక్కడ మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. మంచిర్యాల జిల్లా మందమరి మండలం బొక్కలగుట్ట ఫారెస్ట్ ప్రాంతంలో ఈ గాంధారి వనం ఉంది. ఇందులో ఫస్ట్ నర్సరీ, ఉద్యానవనం, పిల్లలకి డీర్ పార్కు, మొక్కల కోసం వాటర్ ట్యాంకులను కూడా కట్టారంట. కానీ ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఏం లేవు, కంక చెట్లు, టేకు తప్ప. ఇక్కడ మ్యాప్ కూడా ఉంది. ఇందులో మనం చూడొచ్చు ఏమేమి ఉన్నాయో అని. బోటింగ్ చేయడానికి వీలుగా నీటి కుంట కూడా ఉంది. యోగా సెంటర్ కూడా ఉంది. కానీ నాకు తెలిసి ఇందులోకి వచ్చి యోగా చేయాలంటే డేర్ ఉండాలి. ఎందుకంటే ఇది ఫుల్ ఫారెస్ట్ లా ఉంది. ఒక్కరు కూడా సరిగ్గా కనిపించడం లేదు. ఎట్నుండి ఏం వస్తుందో తెలియదు. స్టార్టింగ్ లో జింక బొమ్మలు, పులి బొమ్మలు చూసి ఇక్కడ అవి ఉన్నాయేమో అందుకే ఇలా పెట్టారేమో అనుకున్నా. పెద్ద అడవిలా ఉంది. ఏమో ఉన్నా ఉండొచ్చేమో. నడిచి నడిచి నాకు కాళ్ళ నొప్పులు. వీడియో తీసి తీసి పాపం మా వాళ్ళకి చేయి నొప్పులు వచ్చాయే తప్ప, ఎంతగా నడిచినా అన్ని పెద్ద పెద్ద చెట్లే తప్ప ఏం లేవు. ఫస్ట్ లో ఎంతో కలకల్లాడే ఈ గాంధారి వనం ఇప్పుడు ఇలా మూగబోయింది. బహుశా పిల్లల ఆట బొమ్మలు ఏం లేకపోవటం వల్లేనేమో.